వాళ్ళని మేము మీకు పరిచయం చేస్తాం. బట్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అబ్బాస్ సార్ గారు ఉన్నారు. నేను విన్నాను చాలామందికి ఉచిత ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నానని విన్నాను. చాలా వండర్ఫుల్ సార్, ఐఎమ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే చాలామందికి లక్ష్యాలు ఉంటాయి, కానీ ఇక్కడ నియర్లీ 300 to 400 మెంబర్స్ ఉంటారు. చాలా తక్కువ మంది గోల్కి రీచ్ అవుతున్నారు ప్రజెంట్లో. బట్ నేను అనుకుంటాను, ఇఫ్ యూ హ్యావ్ ద ఫిర్మ్ డిటర్మినేషన్, ఖచ్చితమైన కఠినమైన మీకు పట్టుదల ఉంటే మీరు అనుకున్నది సాధిస్తారు. దానికి నా పూచికత్తు. కానీ మీరు చేసే పని సక్రంగా, నిజాయితీగా, హానెస్ట్గా కష్టపడి పైకి వస్తే అది రిజల్ట్ తప్పక వస్తుంది. మీరు 60% రావాలి, 30 అట్లాంటి గోల్ పెట్టుకోవద్దు. ఫస్ట్ రావాలని చెప్పేసి మానసిక సంఘర్షణకోవద్దు. ఏ పని చేసినా హ్యాపీగా చేయండి, దానిలో లీనం అవ్వండి. మనం బియ్యంలో రాళ్ళు ఏడుతూ ఉంటాం, కానీ చాలా లీనమై ఏడుతుంటాం కాబట్టి రాళ్ళు ఉండవు. అలా ఏ పని అయినా సరే చాలా చక్కగా చేస్తే ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ప్లస్ ఈరోజు మీలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఇదే గోల్ అంటారు, కానీ సమాజ సేవ చేయడానికి చాలా ఉన్నాయి. అంటే ఉన్నతమైన లక్ష్యాలు ఉండడం వేరు, దాన్ని సాధించడం వేరు. కొంతమంది నాకు ఐఏఎస్ రాదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. అంటే లైఫ్ దాంతోనే ఏంటా ఐఏఎస్ఏనా? అంతకంటే పెద్దవి కూడా చాలా ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనుకోవాలి. కానీ లైఫ్లో ఏదైతే రాలేదని అనుకుంటామో చివరికి ప్రయత్నం చేసి అక్కడితో ఆగిపోవద్దు, ముందుకెళ్ళాలి. మనిషి జీవితం నిరంతరం మనం మరణిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మనం అంటే కాలం పోతుంటే మనం మరణిస్తూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా గోల్తో అక్కడ కూడా ఆగకుండా ఇంకా ముందుకెళ్ళి సమాజానికి ఉపయోగపడే పని చేయాలి. ఈరోజు 120 కోట్ల జనాభా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఆఫీసర్స్ ఉన్నారు. సో మీరందరూ చాలా కష్టపడి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. మీకు ఏ ప్రాబ్లం అయినా, ఎనీ ప్రాబ్లం అయినా కానీ అబ్బాస్ గారు యొక్క హెల్ప్ తీసుకోండి. ఈ న్యూ విజన్ కాలేజ్ కూడా చాలా మంచిదని నేను విన్నాను. ఫస్ట్ టైం వస్తున్నాం, హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరాము. మనం కూడా స్టూడెంట్కి మన స్పీచ్ ద్వారా 10 మంది మోటివేట్ అయినా, కనీసం జీవితంలో మీ ఇంతమందిలో ఒక్క వ్యక్తి కూడా మోటివేట్ అయ్యి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే మా కళ నెరవేరినట్టే. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు, ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు ఈ యొక్క ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరినటువంటి అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ మిస్టర్ ఎస్కే అబ్బాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలోనే కాకుండా మన మిర్యాలగూడ డివిజన్లో చూసినట్లయితే దేవరకొండ నుంచి మిర్యాలగూడ వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జూనియర్ కళాశాల కూడా స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంత ఘనమైనటువంటి ఫలితాలను సాధించినటువంటి కళాశాల ఏది కూడా గతంలో లేదు, భవిష్యత్తులో కూడా చూడబోనని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ ఫలితాలను తెచ్చిపెట్టినటువంటి ఎంపీసీ, బైపీసీ, సిఈసి 3 మెంబర్స్ టాపర్స్కి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులు తమ సీనియర్స్ సాధించినటువంటి ర్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకులను మించి మీరు మీ సీనియర్స్ సాధించినటువంటి ర్యాంకులు ఆల్మోస్ట్ జిల్లా ర్యాంకులను సాధించడం జరిగింది. ఇప్పుడు మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను పొందాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఆ రాష్ట్ర స్థాయి ర్యాంకులను పొందే విధంగా మీ
ప్రణాళిక, మీ యొక్క పని విధానం చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రసంగాలు మనకు చాలా అవసరం. భవిష్యత్తులో వాళ్ళలాగా మనం మంచి స్థాయిలో ఉండాలంటే వాళ్ళ యొక్క ప్రసంగాన్ని విని జీవితంలో అన్వయించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తూ ఒకే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ పెద్దఊర మండలంలో కేజీ టు పీజీ వరకు విద్యను అందించే విధంగా మన అబ్బాస్ గారు చర్య తీసుకోవాలని, మొట్టమొదటగా పెద్ద ఊర్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించడమే కాకుండా గతంలో ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా సాహసం చేయలేని విధంగా ఈ పెద్దఊర మండలంలో జూనియర్ కళాశాలను పెట్టడమే కాకుండా ఆ జూనియర్ కళాశాలను మంచి ఫలితాలను సాధించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పెద్దఊర మండలానికి డిగ్రీ కళాశాలను తేవాలని ఈ సందర్భంగా ఆ యొక్క ఈ కళాశాల చైర్పర్సన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం